సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జరిగిన భారీ ప్రమాదంలో 46 మంది మృతి చెందడం 8 మంది అదృశ్యమైన ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించడానికి 5 సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు నివేదించారు. ఘటనకు బాధ్యులతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను సమర్పించాలని కమిటీకి ఆదేశించినట్లు తెలిపారు. కమిటీ నుంచి నివేదిక అందాల్సి ఉందన్నారు. సిగాచి ఘటనపై సిట్తో సత్వర దర్యాప్తు జరిపించాలని, బాధిత కుటుంబాలను ఆదుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైదరాబాద్కు చెందిన కె బాబురావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం కలిపి మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించారని, ఇందులో ఒక్కొక్కరికి 25 లక్షలు అందజేసినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షలు చెల్లించినట్లు కార్మిక శాఖ నివేదిక సమర్పించిందన్నారు. 192 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు పొరుగున ఉన్న పరిశ్రమల నుంచి సీసీటీవీ ఫుటేజీని సేకరించారని సీఎస్ రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు.